హలో ఫ్రెండ్స్, ఈరోజు శాపాలు అంటే ఏంటి, వాటి వల్ల ఏం జరుగుతుంది, చరిత్రలో ఈ శాపాలు ఎలా పనిచేశాయి, అసలు ఈ శాపాలు నిజమేనా లేదా జస్ట్ ఊరికే మనుషులు క్రియేట్ చేసిన నార్మల్ థింగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్లీ శాపం అంటే ఏంటి? శాపం అంటే ఒకరిని కష్టపెట్టడం, కోపంతో పగతో వేరే వాళ్ళకి చెడు జరగాలని కోరుకోవడం. పూర్వం చాలామంది శాపాలు ఉన్నాయని నమ్మేవారు. శాపాల వల్ల వ్యాధి, దరిద్రం, ఫెయిల్యూర్ లేదా చావు కూడా వస్తుందని నమ్మేవారు. మన పురాణాల్లో శాపాల గురించి ఉంది. దేవతలు తప్పు చేసిన వాళ్ళని శపించేవారు. ఆ శాపాలు నిజంగా జరుగుతాయని నమ్మేవారు. ఫర్ ఎగ్జాంపుల్, రావణుడి శాపం. రావణుడి భార్య మండోదరి వాళ్ళ అక్క అయిన మాయను రావణుడు చిరబట్టగా ఆమె రావణుడి మరణం ఒక పవిత్రమైన మరియు వివాహిత స్త్రీ వలన సంభవిస్తుందని శపించింది. అందుకే సీత వలన రావణుడికి మరణం సంభవించింది. కర్ణ శాపం. కర్ణుడు ఒక అమ్మాయి పాలు చిందించినప్పుడు భూమిని పిండి వాటిని తిరిగి ఇచ్చాడు. ఆ సమయంలో భూతల్లి నొప్పికి గురై కర్ణుడిని శపించింది. యుద్ధంలో సహాయం చేయనని చెప్పింది. దీని కారణంగానే కురుక్షేత్రంలో రథచక్రం బురదలో ఇరుక్కుపోతుంది. కృష్ణుడి శాపం. మహాభారత యుద్ధం తర్వాత తన కుమారులను కోల్పోయిన గాంధారి కృష్ణుడిని శపించింది. కృష్ణుడి వంశం యాదవ వంశం కురు వంశం లాగే నాశనం అవుతుందని చెప్పింది. యుద్ధాన్ని నివారించినందుకు కృష్ణుడిని నిందించింది. కలియుగం ప్రారంభంలో ఇది జరగాలని కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరించాడు. కురుక్షేత్రం యుద్ధంలో తన 100 మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని కృష్ణుడి 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. అందుకే ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ఇంతకీ శాపాలు నిజంగా ఉన్నాయా లేదా శాపానికి ఇంత పవర్ ఉందా అంటే ఇది మన నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు మనం ఒక 2 ఎఫెక్ట్స్ ద్వారా తెలుసుకుందాం. ప్లేస్బో ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తి నిజమైన మెడిసిన్ తీసుకోకపోయినా జస్ట్ మెడిసిన్ తీసుకున్నాననే నమ్మకంతోనే అనుకున్న మార్పులు అనుభవించటం. అంటే మందు నిజంగా పనిచేయకపోయినా మన మనస్సు నమ్మితే శరీరం కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుంది. మన మెదడు నమ్మకాన్ని బలంగా కలిగి ఉంటే శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి పెయిన్ రిలీఫ్ కెమికల్స్ అండ్ డోపమిన్ ఫీల్ గుడ్ కెమికల్స్ను రిలీజ్ చేసి నిజమైన మెడిసిన్ పనిచేసినట్లు ఎఫెక్ట్ చూపుతాయి. దీనివల్ల వ్యక్తికి టెంపరీ రిలీఫ్ లేదా మంచి ఫీల్ గుడ్ కలుగుతుంది. ఎఫెక్ట్ నెంబర్ 2, నోసిబో ఎఫెక్ట్. ఇది ప్లేస్బో ఎఫెక్ట్కి కంప్లీట్ ఆపోజిట్. ఇది ఒక వ్యక్తి స్పెసిఫిక్ మెడిసిన్ లేదా ట్రీట్మెంట్ నష్టం చేస్తుందనే నమ్మకం కలిగి ఉండటం వల్లనే ఆరోగ్య సమస్యలు ఎదురడం. అసలు నెగిటివ్స్ లేకపోయినా మానసిక భయంతోనే మనం అనారోగ్యానికి మారుతాం. ఒక వ్యక్తి మందు లేదా చికిత్స ఎఫెక్ట్ కలిగిస్తుందనే భయంతో ఉంటే బ్రెయిన్ స్ట్రెస్కి గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మందు గురించి తలనొప్పి రావచ్చు అని డాక్టర్ చెప్పినప్పుడు కొన్ని మందులు అసలు తలనొప్పి రాకపోయినా ఆ వ్యక్తి తలనొప్పిని అనుభవిస్తాడు. సో మనకి ఎవరితో అయినా గొడవ జరిగినప్పుడు వాళ్ళు మనల్ని శపిస్తే ఒకవేళ మనం ఆ తప్పు చేసుంటే లేదా దాన్ని మనం నమ్మితే మనకు ఖచ్చితంగా బ్యాడ్ జరుగుతుంది. మనం నమ్ముతున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతున్నా కూడా చెడు వైపు ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఏదైనా చిన్నది జరిగితే ఆ శాపం వల్లే మనకి ఇలా అవుతుందేమో అని నమ్ముతాం. అలా నమ్మడం వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇంకా ఎక్కువ సఫర్ అవుతాం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే శాపాలు ఉన్నాయని మనం అనుకుంటే మనం అలా బిహేవ్ చేస్తాం. ఏం జరిగినా కూడా పాజిటివ్గా ఉంటే మంచిది. ముందు తెలుగు కల్చర్, మైథాలజీ గురించి మన ఛానల్లో ఇంకా చాలా తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.